सत्यमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते जायते स्वच्छांध्र 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర ఇప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా గాలులన్నీ వీయాలి గంధంగా నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రం స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతకి చిరునామా స్వచ్ఛాంధ్ర అందరికి స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతతో సేవయే స్వచ్ఛాంధ్ర పరిశుభ్రతుండాలి ఊరంతా ఆ ప్రతిన పూనాలి మనమంతా మన జన్మభూమి ఈ నవ్యాంధ్ర ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛాంధ్ర. ముందుగా వేదికను అలంకరించిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. బాపట్ల జిల్లా కలెక్టర్ అయిన వారికి నమస్కారాలు. నా పేరు షేక్ గుల్షన్ జహాన్. నేను PMCSAVR ZPHS ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ప్రస్తుతం 10వ తరగతి. సాస అనేది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ ఇది. అయితే మన ఇల్లు మన ఊరు కాకుండా మన రాష్ట్రమే మెరిసిపోవాలి. ఎట్లా అంటే మనం తాగే నీళ్లు కూడా చాలా కలుషితంగా ఉంటున్నాయి. ప్లాస్టిక్ని తగ్గించాలి, మొక్కలను పెంచాలి. ప్లాస్టిక్ వల్ల మన భూమి అనేది చాలా చెడిపోతుంది. పంటలు రావడం లేదు, కరువులు వస్తున్నాయి. నీళ్ళు లేని వల్ల కరువులు ఉన్నాయి. జంతువులు బ్రతకట్లేదు, మనుషులతో సహా. ఎందుకంటే మనం ప్లాస్టిక్ని చాలా తగ్గించాలి, నేలను కాపాడుకోవాలి, మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. తినక ముందు, తినిన తర్వాత, మల విసర్జనకు వెళ్ళి అయిపోయిన తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ మనం పాటిస్తే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు చూస్తే ప్లాస్టిక్ ఇప్పుడు దాకా ఎందుకు ఉంది సమాజంలో? ఎవరైనా చెప్తారా పిల్లలు? ఎందుకుంది అంటే దాన్ని వాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంది. మీ అందరిలో ఎవరి దగ్గర తుపాకీ ఉంది? ఎందుకు లేదు? వాడరు కాబట్టి మీ దగ్గర తుపాకీ లేదు. అలాగే ప్లాస్టిక్ కూడా మీరు వాడితే మీకు అందించేవాడు ఉంటాడు. మీరు వాడకపోతే దాని ప్రభావం అనేది తగ్గుతా పోతుంది. మనం దాన్ని మాత్రమే చేయగలుగుతాం. ఈ రోజు నుంచి కూడా మీరు చూసుకొని ఎక్కడెక్కడ ప్లాస్టిక్ అవసరం అక్కడ మాత్రం వాడి మిగతా చోట వాడకుండా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.
స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర. మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర, నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర, నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర. అప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర, ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర, ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర, సత్యమై వెలగాలి స్వచ్ఛాంధ్ర. సత్యమేవ జయతే జయతే జయతే, స్వచ్ఛమేవ జయతే జయతే జయతే, స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే జయతే జయతే, స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే 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 జయతే. స్వచ్ఛమైన హృదయమే స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్.